హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్లతో టాలీవుడ్ను షేక్ చేసిన దర్శకుడు. కానీ అదే పూరి ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మి కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయారట. ఏకంగా నెలకు 50 లక్షల రూపాయల వరకు వడ్డీ కట్టే పరిస్థితి వచ్చిందట. ఈ విషయాలను పూరి జగన్నాథ్ అత్యంత సన్నిహితుడు గాయకుడు రఘు కుంచే తాజాగా బయటపెట్టారు. అసలు పూరి జీవితంలో ఏం జరిగింది, ఆయన మోసం చేసిన ఆ వ్యక్తి ఎవరు, ఈ స్పెషల్ స్టోరీలో మీకోసం. టాలీవుడ్లో కథలు రాసి హీరోలను స్టార్లుగా మార్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. కానీ తన జీవితంలో జరిగిన ఓ నిజమైన కథ మాత్రం ఆయన్ను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచే పూరి జగన్నాథ్కు చాలా కాలంగా సన్నిహితుడు. ఈ ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో పనిచేశారు. తాజాగా రఘు కుంచే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూరి జీవితంలో చాలా మందికి తెలియని విషయాలను ఆయన పంచుకున్నారు. రఘు కుంచే చెప్పిన వివరాల ప్రకారం పూరి జగన్నాథ్ ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మారట. అయితే అదే నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న ఆ వ్యక్తి భారీ స్థాయిలో మోసం చేశాడట. దీంతో పూరికి కోట్ల రూపాయల నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి పూరి భారీ మొత్తంలో అప్పులు చేయాల్సి వచ్చిందని, ఆ పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ఏక్ నిరంజన్, బంపర్ ఆఫర్ సినిమాల సమయంలో ఆ అప్పులపైనే నెలకు 50 లక్షల రూపాయల వరకు వడ్డీ చెల్లించారని, అదే సమయంలో పూరి జగన్నాథ్ ఎంతో ఇష్టంగా భారీ ఖర్చుతో ఒక అద్భుతమైన ఆఫీస్ నిర్మించుకున్నారని, కానీ అప్పుల భారం పెరగటంతో చివరకు ఆ ఆఫీసును కూడా అమ్మేయాల్సి వచ్చిందని రఘు కుంచే చెప్పారు. ఒకప్పుడు సొంత ఆఫీసులో సినిమాల ప్లానింగ్ చేసిన హిట్ దర్శకుడు పూరి పరిస్థితుల కారణంగా అద్దె ఆఫీస్ నుంచి పనిచేయాల్సి వచ్చిందని రఘు కుంచే చెప్పటం అభిమానులను కలిచివేస్తోంది. అయితే పూరిని మోసం చేసిన ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం రఘు కుంచే చెప్పలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆ వ్యక్తి ఎవరై ఉంటారబ్బా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక సినిమాల విషయానికి వస్తే వరుస పరాజయాల తర్వాత పూరి జగన్నాథ్ ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమాతో బలమైన కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. పూరి కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు వచ్చినా ఆయన టాలెంట్పై నమ్మకం పెట్టుకున్న అభిమానులు మాత్రం ఈ సినిమా మళ్ళీ పాత పూరిని చూపిస్తుందనే ఆశిస్తున్నారు. కష్టాలొచ్చినా మళ్ళీ నిలబడే వాళ్లే నిజమైన విజేతలు అంటారు. పూరి విషయంలో అదే నిజమైంది. మరి ఇక పూరి జగన్నాథ్ స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.